సార్ సార్ ఆ? 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 సార్ ఏమైంది సార్ అలా పడిపోయారు? నువ్విచ్చిన షాక్ అలాంటిదమ్మా. హ్మ్, తుడుచుకోండి. సర్లే కానీ ఇప్పుడంతా ఓకే కదా? ఆ, ఓకే గాని ఆ, అరుణ్ చనిపోవడం ఏంటమ్మా? అరుణ్ నువ్వు చంపడం ఏంటి? నాకు నమ్మబుద్ధి కావడం లేదమ్మా. నమ్మవా? నేను అరుణ్ని చంపానంటే నమ్మవా? ఆ, నేను చంపకూడదా? చంపే చెప్పు. ఉంటావులే. ఆ, నేను చెప్పింది నమ్మడం కష్టమే సార్, కానీ అదే నిజం. కానీ ఇంతవరకు నువ్వు చెప్పిన కథలో నువ్వు అరుణ్ను కలిసినట్టు గాని ఆద్యాకు నీకు సంబంధం ఉన్నట్లు గాని నాకు అనిపించట్లేదు. అలాంటిది నువ్వు అరుణ్ని హ్మ్, మళ్ళీనా? చంపే ఉంటావులే. ఆ, నీ పేరు ఆరాధ్య, ఆ అమ్మాయి పేరు ఆద్య. రెండు పేర్లు వినడానికి ఒకేలా ఉన్నాయి. కొంపదీసి మీరు సిస్టర్సా? లేదు సార్, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. కానీ ఇదేంట్రా సడన్ గా చంద్రముఖిలా బిహేవ్ చేస్తుంది? సంబంధం లేదంటుంది, సప్పి బారదొప్పుతుంది. కానీ ఏంటి చెప్పు. కానీ అదే కథకి నాకు సంబంధం ఉంది. ఒప్పుకున్న పెళ్లికి వాయింపులు తప్పు. చెప్పు. అది కొందరితో మనకి ఎలాంటి సంబంధము ఉండదు సార్. అలా సంబంధమే లేని ఒక మనిషిని కలవడం వల్ల నా జీవితమే మారిపోయింది సార్. ఒకరోజు మా అమ్మ బలవంతం మీద మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్. అక్కడ మా అమ్మమ్మ అత్తయ్య పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అంటుంటే చిరాకేసి బయటికి వెళ్ళిపోయాను సార్. ఎందుకంటే అది మనకి ఇష్టం లేని సబ్జెక్ట్ సార్. ఫోన్ ఇత్తరో. హలో చెప్పే. ఏం చేస్తున్నావురా? ఒక చిన్న పనిలో ఉన్నా, నేను మళ్ళీ చేస్తా, పెట్టవా ప్లీజ్. అదేంట్రా, ఊరు దాటి వస్తే మిస్ అవుతావనుకుంటే నువ్వేంటి ఫోన్లు కట్ చేస్తున్నావు? అది కాదురా, నేను చిన్న వర్క్లో ఉన్నా, ఆఫీస్ వర్క్లో ఉన్నా. మీటింగ్ అయిపో నేనే కాల్ చేస్తా, పెట్టవా ప్లీజ్. నీకు మదం బాగా ఎక్కిందిరోయ్. ఊరొచ్చాక కోసి కారం పెడితే అప్పుడు దారిలోకి వస్తావు. నీకు దండమే తల్లి, ఇంత దారంగా మాట్లాడుతున్నావేందే? సరే చెప్పు. ఏం లేదురా, ఇంట్లో పెళ్లి పెళ్లి అని సావదబ్బుతున్నారు. సరే అప్పుడు నువ్వేం చెప్పావు? హలో హలో హలో, ఏం చెప్పట్లేవేంటి? హలో అరే నేను మళ్ళీ చేస్తాను, హలో ఫోన్ హలో, పెట్టేయ్. ఏమైంది? హలో. పిచ్చి పట్టిందా నీకు? చచ్చిపోవాలనుకుంటున్నావా? తను సూసైడ్ చేసుకోవాలనుకుందా? అయ్యో, దీనికే ఇంత షాక్ అయిపోతే ఎలా సార్? ఇక్కడి నుంచి ప్రతి ఒక్క సీను మైండ్ పోతద్ది లోపల. ఇంకా పెద్ద పెద్ద ట్విస్టులున్నాయి, మీరు వినండి. అవునా, చెప్పు. నీతోనే మాట్లాడేది. అమ్మో తల్లి, వినపడుతుందా? అమ్మా తల్లి, నిన్నే. మాటలొచ్చా? అసలేం జరిగిందో చెప్పు. లవ్ ఫెయిల్యూరేమో. ఓయ్, లవ్ ఫెయిల్యూరా?
మందేస్తావా? పోనీ సిగరెట్ తాగుతావా? ఏంటి అమ్మాయి అయ్యుండి ఇలా అడుగుతుంది అనుకుంటున్నావా? ఏ మనకు ఫీలింగ్స్ ఉండవా? తాగు, మర్చిపోవచ్చు. నువ్వు ఇలా ఎందుకు చెప్తావులే, పోలీసులకు చెప్తా. మోసం చేశాను. ఏంటి? అలాగే మోసపోయాను. నేను చెప్పేది నిజం. అది సరే కానీ మోసం చేశా అంటున్నావు, మోసపోయా అంటున్నావు. ఈ రెండిటికి అసలు సంబంధమే లేదే. నువ్వు ఏం జరిగిందో చెప్తావా? మళ్ళీ మౌనవ్రతం మొదలెట్టావా? అసలు ఏమైందో చెప్తే కదా అర్థమయ్యేది. నువ్వు ఎలానో చచ్చిపోవాలనుకుంటున్నావు, నాకు చెప్పి చచ్చిపో, భారం తీరిపోతుంది కదా. అబ్బా, మళ్ళీ మొదలెట్టింది. అయినా ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావు? పోలీసులకు చెప్తాలే. చెప్తా. Okay, Arun. I'll try my level best. ఓయ్ పిల్ల, నీకు విషయం చెప్పనా? హా, మా ఊడి బలవంతం మీద ఒక ఇంగ్లీష్ సినిమాకి తీసుకెళ్ళాడు. దానికెళ్ళినప్పుడు దీనికి ఎందుకెళ్ళాంరా బాబు అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు నీ కథ అడిగి మరీ తెలుసుకున్నాను కదా, ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. ఏంటి? లేకపోతే ఏంటి? ఏదైనా ఒక కథ మొదలెడితే ఒక స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ దగ్గర ఆపేయాలి. లేదా ఒకే ఒక ముక్కలో నువ్వెందుకు చచ్చిపోతున్నావో చెప్పాలి. అంతేకాని ఏదో ఒక ముక్క తీసుకొచ్చి సంబంధమే లేకుండా చెప్పి నే ఇందుకే చచ్చిపోతున్నా అంటే ఎలాగా? అంటే అంటే లేదు గింటే లేదు. నువ్వు చెప్పిందింటే నువ్వు పెట్టిన టార్చర్కి ఆడు చావాలి, నువ్వు కాదు. ముందేం జరిగిందో మొత్తం చెప్పమ్మా. సరే, అరుణ్తో నా లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. ఒకరోజు అరుణ్ నాకు ఫోన్ చేసి మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడు, వెళ్దామని చెప్పాడు. నాకు ఇష్టం లేకపోయినా అరుణ్ కోసం వెళ్ళాల్సి వచ్చింది. ఇష్టం లేకుండా వెళ్ళిన నేను అక్కడ ఎన్వైర్న్మెంట్ చూశాక ఉండలేకపోయాను. ఇదే విషయం అరుణ్కి చెప్దామనుకుంటే అరుణ్ వినే పరిస్థితిలో లేడు. నేను కంఫర్టబుల్గా లేనని అందరికీ తెలిస్తే అందరూ అరుణ్ని తప్పు పడతారని నేను హ్యాపీగా ఉన్నట్టు నటించాల్సి వచ్చింది. ఈ లోపల ఒకరొకరుగా వెళ్ళిపోతుంటే శృతికి లేట్ అవుతుందని అరుణ్ దింపడానికి వెళ్ళాడు. ఈ లోపల అరుణ్ లేడనే ఆ కంగారులో నాకే తెలియకుండా అక్కడున్న డ్రింక్ని తాగేశాను.
ఏంట్రా తల పట్టేస్తుంది. అరుణ్ 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 అశ్వత్, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ నేనెందుకున్నాను? ఆద్య రిలాక్స్. అసలు నా బట్టలు ఎవరు మార్చారు? రిలాక్స్ ఆద్య, రిలాక్స్. అసలు అరుణ్ ఎక్కడా? రిలాక్స్. అసలు కూర్చో, రిలాక్స్. హ? ఆద్య ఏమైందో నేను చెప్తాను, రిలాక్స్. ప్యానిక్ అవ్వకు. అసలు ఏం జరిగిందంటే, రే అరుణ్, ఆద్య నిద్రపోతుందిరా. నువ్వు కూడా ఎలాగో డ్రింక్ చేస్తున్నావు. ఈ టైంలో నువ్వు వచ్చి ఆద్యాన్ని తీసుకెళ్తే పోలీసులతో చాలా ఇబ్బంది అవుద్దిరా. పైగా వర్షం కూడా పడుతుంది. నువ్వు ఒక పని చేయి, రేపు మార్నింగ్ వచ్చి తీసుకెళ్ళు. పర్వాలేదురా, నేనే వస్తాను. రే, ఆద్య నా చెల్లెలు లాంటిదిరా, నేను చూసుకుంటాను. ఓకేరా, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ రా. చెల్లా బొక్క. ఏంటమ్మా నువ్వు చెప్పేది? విన్న మీకే ఇంత షాకింగ్గా ఉంటే అనుభవించిన అమ్మాయి చెప్పింది నేనెంత షాక్ అవ్వాలి సార్. మ్మ్. అది నిజమే గాని అయినా ఇందులో ఆద్య తప్పేముందమ్మా? జరిగింది అరుణ్కు చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తప్పు చేసిన వాడిని ఏదో ఒకటి చేయాలి గాని తను సూసైడ్ చేసుకోవడం ఏంటమ్మా? సార్ మీకు కొంచెం తొత్తర ఎక్కువ కదా సార్. అదేంటమ్మా అంత మాట అనేసావు? లేకపోతే ఏంటి సార్, అన్ని మీరు చెప్పేస్తే ఎలా? కథని కేజీఎఫ్ తాతలాగా ఇంట్రెస్టింగ్ గా చెప్తుంటే మూసుకొని వినకుండా మధ్యలో డిస్టర్బ్ చేస్తారేంటి? చెప్పాలని ఇంట్రెస్ట్ పోతుంది సార్. నాకు ఓ బుర్ర ఏడ్చిందిగా, నేను దాన్ని అదే అడిగాను. సరే చెప్పు, అప్పుడు తను ఏం చెప్పింది? అది తెలియాలంటే ముందు మీరు నేను చెప్పేది మొత్తం వినాలి. ముందు ముందు ఇంకా చాలా పెద్ద ట్విస్టులు ఉన్నాయి సార్, వినండి. అమ్మడి అమ్మ, ఇంత జరిగిందా? అయినా ఇందులో నీ తప్పు ఎక్కడుంది? నువ్వే పోయి ఆ అశ్విత్ గారి గురించి అరుణ్కి చెప్తే వాడే చూసుకుంటాడు కదా. ఇదంతా నాకు తెలిసే జరిగింది. ఏంటి? నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇదంతా చేయించింది అరుణ్.